వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. కూటమిని గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అనకాపల్లి పార్లమెంట్ భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు. నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తానని లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేష్ హామీ ఇచ్చారు. మామిడిపల్లం సర్పంచ్పూడి పరదేశీ నాయుడులో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. జూన్ 4న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం రానుందన్నారు. వెనుకబడిన అనకాపల్లి ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. అనకాపల్లి నుంచి అయోధ్య, వారణాసి తదితర ముఖ్యమైన యాత్రా స్థలాలకు ప్రత్యేక రైళ్లు వేయిస్తానన్నారు. అనంతరం నర్సీపట్నం అభ్యర్థి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జిల్లాకు ఏం చేశారో బూడి ముత్యాల నాయుడు చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి, సినీ నటుడు పృథ్వీరాజ్, మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప తదితరులు పాల్గొన్నారు. తాండవ రిజర్వాయర్కి బొక్క పడింది, మన చిన్న బొక్క, దానికి 7 లక్షలతో అయిపోద్ది. 7 లక్షలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్ర ఎమ్మెల్యేకి మనం ఓటు వేయాలా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రమేష్ గారు, నాతవరం మండలంలో జీడిపిక్కల ఫ్యాక్టరీలు ఉండి దాంట్లో ఆడవాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేవారు. ఇవాళ జీడిపిక్కల ఫ్యాక్టరీ మూసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆ జీడిపిక్కల ఫ్యాక్టరీ తెరిపిస్తే కొన్ని వేల మంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. దాని మీద తమ దృష్టి పెట్టమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే నాతవారంలో జూనియర్ కాలేజీ కావాలా, చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎమ్మెల్యే మోసం చేశాడు. అలాగే మాధవరపాలెం మండలంలో సుజల స్రవంతి చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఆపేశాడు ఈ ముఖ్యమంత్రి. అది వస్తే సుమారు 15,000 ఎకరాలకు నీరు వస్తుంది, రైతులు పనిచేస్తుంది. అలాగే గొల్లుగొండ మండలం మొన్న మీరు వచ్చారు, అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది అక్కడ. ఆ పార్క్ని మీ ఎంపీ నిధులతో బ్రహ్మాండంగా తయారు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తాను. నాకు 67 సంవత్సరాలు వస్తే ఇదే నాకు ఆఖరి అవకాశం. మీ అందరూ ఆశీర్వదిస్తే రాబోయే 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఇవాళ ఎంతో ఆనందం, నాకు ఎంత ఆనందం ఏంటంటే మీ అందరూ చేసినటువంటి సహకారం. పల్లెటూరు నుంచి పట్టణంలో టౌన్లో నుంచి జనం వచ్చారు. దానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాను తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్.